హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక ఊరు చూపిస్తాను చూడండి. బ్రహ్మంగారి మఠం. ఇది వచ్చేసి బ్రహ్మంగారి మఠం ఎంట్రన్స్. ఎంట్రన్స్ అంటే మేము కార్ పార్క్ చేసి ఈ రూట్లో వచ్చాము. మామూలుగా వేరే రూట్ కూడా ఉంది. ఇప్పుడు గోపురం కనపడింది కదా, గోపురం పక్కనే ఉంటుంది. ఆ రూట్ వేరే. బ్రహ్మంగారి రాజోత్సవం. ఇది వచ్చేసి రాజగోపురం పక్కనే ఉంది గుడి. ఇది రాజగోపురం. లోపల చూసారా ఎలా ఉందో. ఈ క్యూ లైన్లు వచ్చేసి దర్శనానికి వెళ్ళాయి. లోపలంతా ఇట్లా ఉంటుంది. ప్రశాంతంగా చూడండి. ఆ మండపం కనపడుతుంది కదా, అక్కడ వచ్చేసి మామూలుగా డొనేషన్లు ఇచ్చే వాళ్ళంతా అక్కడ వెళ్ళచ్చు. నందీశ్వరునికి ఎదురుగా శివుని ఆలయం ఉంది, చిన్నది కనపడుతుంది కదా, అది శివాలయం. ఇక్కడ కనపడుతుంది కదా దారి. ఇది వచ్చేసి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చే దారి. సరే, ఇక్కడ అంతా మొక్కుబడులు, ముడుపులు కట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ క్యూ వచ్చేసి మనం దర్శనానికి వెళ్తున్నాం. అక్కడ కనపడుతుంది కదా, అక్కడ వచ్చేసి మేము టోకెన్ తీసుకున్నాం. 20 రూపాయల టోకెన్ ఒక మనిషికి. బ్రహ్మంగారి ధ్వజస్తంభం. ఇదంతా మండపం, బ్రహ్మంగారి మండపం. మేము వచ్చేసి ఆదివారం వెళ్ళాం. అంటే 18వ తేదీ 11వ నెల